మంచిర్యాల జిల్లా కాశీపేట మండల కేంద్రంలోని ముత్యంపల్లి ధర్మారావుపేట గ్రామ పంచాయతీలో రైతు వేదికలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ చాతరాజుల దుర్గప్రసాద్ హాజరై ప్రశ్న పత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా వయోజన విద్యాశాఖ అధికారి అజ్మీరా పురుషోత్తం నాయక్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ ఈడీ చాతరాజుల దుర్గప్రసాద్ మాట్లాడుతూ గిరిజన మండలం అయిన కాశీపేట మండలాన్ని 100 రోజుల్లో 100% అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రత్యేక చొరవ తీసుకున్నారన్నారు. అక్షరాస్యత కార్యక్రమంలో పాల్గొని అక్షరాస్యులుగా పరీక్ష రాయడం చాలా సంతోషమన్నారు. 100 రోజుల్లో 100% అక్షరాస్యత సాధించి రాష్ట్ర స్థాయిలో మంచిర్యాల జిల్లాకు పేరు తీసుకొచ్చారని ఆయన అభినందించారు. జిల్లా యోజన విద్యాధికారి మండల ప్రత్యేక అధికారి అజ్మీరా పురుషోత్తం నాయక్ మాట్లాడుతూ కాశీపేట మండల యంత్రాంగం సహకారంతో 100 రోజుల్లో 100% అక్షరాస్యతను సాధించగలమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన మండల గ్రామీణాభివృద్ధి అంగన్వాడీ గ్రామ పంచాయతీ కార్యదర్శులను దేవాపూర్ సిమెంట్ యాజమాన్యంను ఆయన అభినందించారు. 100% అక్షరాస్యులు వాళ్ళు నిరక్షరాస్యులు ఎవరు లేరు, వారందరూ కూడా జ్ఞానవంతులు, వారి కుటుంబాల్లో ఈ విధంగా చెప్పేసి మీ చైతన్య స్ఫూర్తిని ఈనాడు ఈ రాష్ట్రంలో తీసుకుపోయినటువంటి గొప్ప సంకల్పంతో మరి గౌరవ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశం మేరకు గౌరవ పురుషోత్తం నాయక్ గారు, జిల్లా వైద్య విద్యాధికారి గారు మరి అనునిత్యం కూడా ప్రతిరోజు కూడా ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా మరి ప్రతి సందర్భంలో మా జిల్లా అధికారులందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ వారి యొక్క కార్యక్రమానికి ఎక్కడ చేపట్టినా కూడా ఏ పనులున్నా కూడా ఎక్కడ ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా తక్షణం నిజంగా హాజరు కావడం మాకు చాలా సంతోషదాయకం. మరి ఇటు కార్యక్రమంలో పాల్గొనడం అనేటువంటిది మా అందరికీ కూడా నిజంగా సంతోషాన్ని ఇచ్చినటువంటి స్ఫూర్తి. సో మనకు ఏనాడైతే ఈ అమావాస్య పౌర్ణమి లాగా ఉంటుందో మనం చీకటి నుంచి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు మీరు పున్నమి వలె మీ అందరి జీవితాల్లో కూడా మంచి వెలుగులు విరజిమ్మాలనేటువంటి యొక్క గొప్ప సంకల్పంతో ఈనాడు ఈ మండలాన్ని ఈ విధంగా తీసుకున్నందుకు గౌరవ పురుషోత్తం గారిని కూడా మా జిల్లా అధికారుల తరఫున అందరూ కూడా మేము అభినందిస్తున్నాం. మరి వారికి మా వెన్నుదన్నుగా ఎక్కడ కూడా ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ముందు వరుసలో ఉండి మేము ఆ దిగ్విజయంగా పూర్తి చేయడానికి మా వంతు సహకారాన్ని కూడా మేము వెళ్ళవేళ అందిస్తామని చెప్పేసి ఈనాడు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో ఎందుకంటే కాలాతీతం ఎక్కువైపోయింది, మీరు పరీక్ష రాయాల్సింది, మీరు పరీక్ష రాసిన తదనంతరం కూడా అది మూల్యాంకనం చేసి మీ అందరికీ కూడా మీ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కనుక ఇస్తారనుకుంటున్నాను. సో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇక్కడ ఉన్నటువంటి వేదిక ఆశులందరూ అదేవిధంగా అధికారులు అనధికారులు అందరికీ కూడా పేరు పేరున మంచిర్యాల జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.